స్తోత్రాలర్పించెదను, స్తుతిగానము చేసెదన్, స్తోత్రాలర్పించెదను. ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే, ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే. నా జీవితాంతము నేనున్నంత కాలము, నా జీవితాంతము నేనున్నంత కాలము స్తుతిగానము చేసెదన్, స్తోత్రాలర్పించెదను, స్తుతిగానము చేసెదన్. అందరికీ షలోమ్. కల్వరి టెంపుల్ ఇక్కడ స్థాపించబడడం మాకు ఎంతో సంతోషకరం అండి. మరి అయ్యగారు ఈరోజు వచ్చి వాక్యం అందించడం, నిజంగా లైవ్గా ఆయన్ని మనం చూడడం, ఆయన వాక్యం వినడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన వాక్యాల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాము, మా కుటుంబాలు స్థిరపరచబడతా ఉంది. అయ్యగారు వస్తున్నారని వచ్చాము, అయ్యగారు లైవ్లో చూడము, ఆయన సువార్త వచ్చినప్పటి నుంచి ప్రతిసారి వారం రావడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. నా పేరు మహిమ, ఊరు వచ్చేసి బద్వేల్ అండి. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు వాక్యం ద్వారా, అయ్యగారు చెప్పే వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. ఇలాగే దైవజనులు ఒక 4 నెలలకైనా 5 నెలలకైనా ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విడుదలకి రావడము, ఇక్కడ ఈ దినము వాక్యం నయమాన్ కుష్ఠరోగిని గురించి, ఆయన గర్వం నుండి విడుదల పొందిన తర్వాత స్వస్థత పొందిన విధానాన్ని గురించి తెలియజేయడం చాలా సంతోషం. బ్రదర్ గారు మంత్లీ వన్స్ 6 లేదా 3 మంత్స్కి ఒకసారి అయినా వస్తే సంఘము నానాటికి అభివృద్ధి పొందుతుందని నా ఆశ. సో ఇక్కడికి రావడము, ఇక్కడ ఆయన ఈరోజు మేము ఆ మెసేజ్ వినడము చాలా ఆశీర్వాదకరంగా ఉంది. వాక్యము, ప్రార్థనలు అన్ని ప్రతి ఒక్క కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాయి. మేము మొదటిసారి వచ్చినాం. అయ్యగారి వాక్యం ఎంతో సంతోషంగా మాకు అనిపించింది. దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. దేవదేవులు మన గుంటకల్కి వచ్చి ఈ విధంగా కల్వరి టెంపుల్లో సంతోషించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితాంతము నేనున్నంత కాలము